అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రెచ్చిపోతే అధికారం కోల్పోయిన తర్వాత అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు సీనియర్ రాజకీయ నేతలు తరచూ చెప్పే మాట. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఓ రేంజ్లో టీడీపీని ఆడుకుంది వైసీపీ. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములపై ఫోకస్ చేసింది. పల్నాడు జిల్లాలో ఆ కంపెనీకి చెందిన భూముల్లో రెవెన్యూ, అటవీ భూములు ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వ అధికారులు వేర్వేరుగా సర్వే చేపట్టారు. దాదాపుగా 4 మండలాల్లో సర్వే చేశారు. చివరకు మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 20 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ అసైన్డ్ రైతులు, అమ్మకాలకు సహకరించిన మధ్యవర్తులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 18 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల లోతుల్లోకి వెళ్తే సరిగ్గా వైఎస్ఆర్ హయాంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పరిశ్రమ కోసం 1716 ఎకరాల భూములను కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములతో పాటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ ప్రజల నుంచి భూములను సేకరించింది వైఎస్ఆర్ ఫ్యామిలీ. అందులో అటవీ భూములు, వాగులు, వంకలు కూడా ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా అక్కడ ఫ్యాక్టరీని నిర్మించలేదు. ఈలోగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆయా భూముల్లో గనుల లీజును 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు, పరిశ్రమ ఏర్పాటు చేయకపోయినా నీటి కేటాయింపు చేశారు. అయితే అసైన్డ్ భూముల్లో సహజ వనరులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో నవంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పట్లో వేల ఎకరాల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు ఆరోపణలు చేశారు. చివరికి 18 ఎకరాల అసైన్డ్ భూములను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. మరి ఆ రోజు అంత హడావిడి చేసి ఈరోజు తుస్సుమనిపించారే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ చర్యలు జగన్పై పెద్దగా ప్రభావం చూపవని కూడా అంటున్నారు. కానీ అన్ని వేల ఎకరాల్లో కనీసం 1 ఎకరా అసైన్డ్ భూమి అని తేలినా అది అక్రమమే. కాబట్టి వైసీపీ నేతలు దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.